ఇప్పుడు ఏం నేర్చుకున్నావు? అసలు ఏం చేసావు? 2017 నుంచి అసలు స్ట్రగుల్ ఉందా నీ లైఫ్‌లో? సార్ అదే సార్ 17లో వచ్చినప్పుడు నేను డైరెక్ట్‌గా యాక్టింగ్‌కి అప్రోచ్ అయ్యే స్కోప్ ప్రాసెస్. అంత లేదు సార్ ఇప్పుడు. అంటే ఇప్పుడున్నంత లేదు. ఇప్పుడున్నంత అయితే డెఫినిట్‌గా లేదు సార్. హ్మ్. అప్పుడు సరే ఏదో నాన్ ఫిక్షన్ షో చేద్దామా పోనీ, హోస్ట్‌గా చేద్దామా, టీవీ షోస్ చేద్దాం ఎవ్రీ టైమ్. ఒక పాయింట్‌లో అయితే ఫుడ్ బ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఇంకేది అవ్వట్లేదు. హ్మ్. ఫుడ్ వీడియోలు చేద్దాం అని చెప్పి ఫుడ్ బ్లాగింగ్ కూడా స్టార్ట్ చేశాను సార్. మరేమైంది? అయింది సార్. అదే అయిపోయింది. అవ్వడం అంటే ఇట్ వెంట్ గుడ్ సార్. తర్వాత వైజాగ్‌లో ఒక క్లౌడ్ కిచెన్ పెట్టాను సార్. ఎప్పుడైతే సో, దెన్ వాట్ హ్యాపెండ్ వాస్ ఇవన్నీ జరుగుతున్నాయి సార్. ఏంటి ఎలా సెట్ జేయాలి? ఎ ఏంటి అన్నది నాకు నిజంగా అర్థం కాక ఒక రోజు ఇంకా 1 ఇయర్ కాస్త 7 ఇయర్స్ అయింది. ఇంక బాగోదు. ఆళ్ళైతే అడగడం మానేసారు. సర్లే ఏదో పడుతున్నాడు కదా! పడని అని. 1 ఇయర్ తర్వాత అడిగారు. 1 ఇయర్ అయిపోయింది. తర్వాత ఇంకెప్పుడు అడగలేదు. హ్మ్. ఏదో ట్రై చేస్తున్నట్టు ఉన్నాడు. మరి ఏంటో మనకి ఇంకా క్లారిటీ తెలియట్లేదు. లేదు. క్లారిటీ లేదు. సినిమా ఇండస్ట్రీ అంటే అంతే కదా! అని సర్దుకుపోయినట్టున్నారు. అంతే కదా! అనుకునే సర్దుకుపోయారు. నిజమే అది మాత్రం. హ్మ్. బట్ అట్‌లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఫుడ్ పెట్టి చూసుకున్నారు అంతే మరి. ఇంక దానికి ఆఫ్ కోర్స్ గ్రేట్‌ఫుల్‌గా ఉండాలి. మనం ఇంకా స్ట్రగ్లింగ్, ఇంకా స్ట్రగ్లింగ్, ఇంకా స్ట్రగ్లింగ్ అంటే ఎన్నేళ్ళు సార్ నిజంగా నాకు తెలీదు. నేను 1 ఇయర్ అని చెప్పాను సార్. ఎవరు తెలుసు మనకి. అవును. నేను 1 ఇయర్ అదే నా నెక్స్ట్ క్వెషన్ అదే. ఏ ధైర్యంతో 1 ఇయర్ అని చెప్పావని? సార్ బయటికి పారిపోవడానికి ఏదైతే ఏంటి సార్. అది జస్ట్ అదొక కాజ్ అంతే. ఇప్పుడే వస్తారని చెప్పి ఎళ్లి మనం మార్నింగ్ చిన్నప్పుడు నైట్ ఎప్పుడో వస్తాం ఇంటికి. అవును. సేమ్, సేమ్ కాన్సెప్ట్ సార్. ఫస్ట్ రోజు దిగి నాకు అడిగారు. ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నాను. నాకు భయమేసింది. హ్మ్. ఏమంటారు బాబు ఇప్పుడు యాక్టింగ్ అన్నావంటే కోర్స్ చేసావా అని అడుగుతారు. హ్మ్. ఇంకోటంటే వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఇయన్నీ ఉంటాయేమో అనుకున్నాను. ఇది అలా అడుగుతారు అంటే నన్నెవరు అడగలేదు. అయితే ఫస్ట్ దిగి నెక్స్ట్ డే మార్నింగ్ పద్మారావు నగర్ ఎళ్లి శేఖర్ కమ్ముల గారిని కలిసాను సార్. హ్మ్. వచ్చారు. అసలు శేఖర్ కమ్ముల గారు అంత పొడుగుంటారని నాకు నిజంగా తెలీదు. నేను హైట్ అని తెలుసు. ఆయన కాళ్ళెంతున్నాను నేను. ఇలాగా నేను 6'2" ఉంటారాయన. కూర్చొని ఆహా! ఓకే. ఎంతున్నారని ఆయన నీట్‌గా ఇలాంటి కుర్చీలో కూర్చొని హార్లిక్స్ తాగుతావా అన్నారు. హ్మ్. తాగుతాను అన్నాను. తాగి ఇద్దరం హార్లిక్స్ పట్టుకున్నాం. చెప్పు ఏమవుదాం అనుకున్నానంటే, నాకు నిజంగా బ్లాక్ ఆఫ్ ద మైండ్ ఏం చేయాలో తెలియక రైటర్ అవుదాం అనుకుంటున్నాను సార్ అన్నాను. ఆహా! ఏం రాసావంటే ఇంకేం రాయలేదు సార్ ఇప్పుడు రాయాలి. సరే నెక్స్ట్ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు చెప్తాను అన్నారు. ఓకే సార్ అని చెప్పి ఇంకో హార్లిక్స్ తాగుతావా అన్నారు. తాగుతాను సార్ అన్నాను. ఇంకో హార్లిక్స్ తాగి బయలుదేరొచ్చాను సార్. 2 హార్లిక్స్‌తో 2 శేఖర్ హార్లిక్స్ కమల గారితో శేఖర్ అయిపోయింది. కమ్ములతో అయిపోయింది. ఆయన అప్పుడు ఏమన్నా రాసావా అంటే ఉన్నాయి. కానీ హ్మ్. అవి మరి తెలుసు కదా సార్. హ్మ్. మనమే త్రివిక్రము, మనమే అన్నీ అనుకుని రాసుకుంటాం. చదివాక ఇప్పుడు చదివితే అనిపిస్తుంది అమ్మో! అయన్నీ ఏంటని. అయన్నీ కాదు.